చెల్లించుకుంటూ ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండుటకే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ఆమేన్. యోహాను సువార్త 15:4 అధ్యాయంలో ఉదయకాల సమయంలో అమూల్యమైన వాగ్దానము మరి ప్రభువారు మనకిచ్చారు కనుక, ప్రియ దేవుని బిడలారా, మనము దేవుని యందు మనము ఫలించాలి అంటే మనం దేవునిలో నాటబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయనకు మనము చేరువుగా ఉండాలి. తీగె ఒంటరిగా ఉంటే ఫలించదు. ద్రాక్షావళితో కలిసి ఉంటేనే మాత్రమే, నాటబడితే మాత్రమే అది ఫలిస్తుందని ప్రభు చెప్తున్నారు. అలాగే ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనము ఫలింపమని ఈ వాగ్దానంలో చెప్తున్నారు. మరి ఇంతవరకు మనం లోకానుసారమైన జీవితం జీవించామేమో, కానీ ఇప్పటి నుండి ఆయన యందు మనం నిలిచి ఉంటే, ఆయన కొరకు మనం నిలబడగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నేను నడవగలిగితే, మనము ద్రాక్షవల్లి తీగె ఎలా ఫలించిందో మనము కూడా అలాగూ ఫలిస్తాము. మన కుటుంబంలో మనము ఈ లోకంలో చిన్న పెద్ద అంటూ మనము ఎంతగానో చింతిస్తూ ఉంటాం. నాకంటే పెద్దవారు ప్రయోజకులు అవుతున్నారు, మనం ప్రయోజకులం కాలేకపోతున్నామని ఎంతో చింతిస్తూ ఉంటారు. కానీ దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు. అందరూ ప్రయోజకులే. కష్టపడాలి. కష్టపడినప్పుడు మనము దేవుని యందు నమ్మకము, ఆయన యందు ఫలిస్తాము అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఫలించగలము. దేవుని బిడలారా, ఆయన యందు నిజమైన భయభక్తులు కలిగి నిజముగా ఆ శ్రద్ధతో భయభక్తులతో మనము పరిశుద్ధతతో ఆయన యందు మనము నడవగలిగితే, ఆయన కొరకు మనం జీవించగలిగితే, లోకానుసారమైన పాపపు అలవాటులను విడిచిపెట్టి మనము దేవుని కొరకు నిలబడగలిగితే శక్తివంతమైన జీవితమును ఆయన మనకు ఇస్తాడు. మన ఇంటిలో శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు చాలామంది కృంగిపోతూ ఉంటారు. స్నేహితులకు చెప్పుకొని, బంధువులకు చెప్పుకొని కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని యందు మోకాళ్ళు వేసి ఆయన కొరకు కనిపెట్టి ఆయన స్వరమును వినాలనే ఆశ ఎవరికి కలగదు. మరి అలాగూ ఈ ఉదయకాల సమయంలో నేను ఆలోచించగలిగితే, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నా, నీ కుటుంబంలో నీవు పైకి ఎదగలేకపోతున్నాను, నేను నాకు ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నానని చింతిస్తున్నావేమో, మోకాళ్ళు వేయి దేవుని యందు ఫలించు. ఆయనలో బ్రతకాలని నిర్ణయించుకు. ఆయన యందు నిలిచి ఉండాలని, ఫలించాలని ఆయన అడుగునప్పుడు ఆయన నీ వద్దకు వస్తాడు. అనేకమైన ఫలములు నీకు ఇస్తాడు. నువ్వు ఊహించని ఉన్నతమైన ఫలములను ఆయన నీకు ఇవ్వనై ఉన్నాడు గనుక ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి శ్రద్ధ కలిగి ఆయన కొరకు జీవించగలగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి ప్రభువా నీ రేఖల కింద భద్రపరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా ప్రభు, ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ యందు మేము ఫలించాలంటే నీలో నిలబడాలంటున్నావు ప్రభువా. అయ్యా, నీ యందు మేము నిలబడితేనే కానీ నీలో ఫలించలేము నా తండ్రి. నీ యందు ప్రభు నిలబడి నీ కొరకు ప్రభు ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే ప్రభు నాయన, ఇదిగోనైనా ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. మీ కాపుదల భద్రత దయచేయమని అడుగుచున్నాను నాయన. ఆయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నేను ఎక్కడి కింద భద్రపరచండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు నా ప్రభు. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరి పట్ల మీ దయా కనికరమును ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి నా తండ్రి. యోగ్యత లేని నన్ను మామూలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే గృహాల్లో బలహీనతో శోధించబడుచున్నారో
ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన. అనేక వ్యాధుల చేత, బలహీనత చేత శోధించబడుచున్నారు ప్రభా. కిడ్నీ ప్రాబ్లం నా తండ్రి, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లమ్స్ ప్రభా నాయన. అనేకమైన బలహీనతలు శోధించబడుచున్న వారిని ప్రతి ఒక్కరిని గాయపడిన హస్తం వేసి ముట్టమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో మీరు దర్శించండి అయా. ఎక్కువజామునే ప్రభా నాయన, తెల్లవారుజామున యాకోబుతో మాట్లాడిన దేవా, మాతో మీరు మాట్లాడండి అయా ప్రభా. నీ దయను, నీ కృపను మా పైన, నా పైన ఉంచమని అడుగుచున్నాను. అనుదినము నీ కొరకు ఎక్కువ జామున లేచి నీతో మాట్లాడే భాగ్యము దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగు కాంతలు నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్.